వైసీపీ ఎమ్మెల్యేల సీట్ల మార్పు, షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీ ప్రచారాలపై సీరియస్ కామెంట్స్ చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. జనసేన గాలి పార్టీ కనుకే టీడీపీ జెండాలు మోస్తోందన్నారు. పవన్ కళ్యాణ్ పదవి గురించి టీడీపీ పొలిట్ బ్యూరోలో చర్చించడమే ఆ రెండు పార్టీల పరిస్థితికి నిదర్శనమన్నారు అమర్నాథ్. సీట్ల కోసమే పార్టీ మారతామని నాయకులు ఖాళీ చేసి వెళ్లిపోవడమే మంచిదంటున్న మంత్రి అమర్నాథ్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ల మార్పులు చేర్పుల తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం మన దగ్గర రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. సార్, ఈ మార్పుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయంటున్నారు. చాలా మంది పార్టీని వీడే పరిస్థితి ఉందన్న ప్రచారం కూడా జరుగుతుంది. మీరు ఎట్లా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం, రాష్ట్రంలో మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అందించడం కోసం ఏ నిర్ణయం తీసుకుంటారు? ఇటువంటి గందరగోళం వస్తుంది, రేపు పొద్దున్న ఇబ్బంది వచ్చేస్తుంది అనుకుంటే ఎందుకు తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు? అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడ రాజకీయ అవసరాలను బట్టి, సామాజిక సమీకరణలను బట్టి, అక్కడ ఉన్నటువంటి గ్రాఫులను బట్టి ఓ నిర్ణయం తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. తీసుకున్నటువంటిది రేపు పార్టీకి రేపు ఎన్నికల్లో ఉపయోగపడేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకుంటాం తప్ప డ్యామేజ్ చేసుకునేటువంటి దానికి ఎందుకు నిర్ణయాలు తీసుకుంటాం? అంటే పార్టీని ఎవరికైతే టికెట్లు రాని ఎమ్మెల్యేలు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, వాళ్ళ వల్ల నష్టం చేకూరుతుందనే అభిప్రాయం ఉంది. ప్రతిపక్షాలు కూడా అదే విషయాన్ని పదే చెప్తున్నాయి. ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుంగుబాటు గురవుతుంది ఈ నిర్ణయాల తర్వాత ఒక వాదన. ఇప్పుడు నన్ను తీసుకున్నా, లేకపోతే ఇంకొకరిని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా స్టాండ్ ఏం చెప్తున్నాం? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేస్తామని చెప్తున్నాం. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మాకు సీట్ ఇస్తేనే మేము పనిచేస్తాం, సీట్ ఇవ్వకపోతే మనం పనిచేయం అనుకున్నటువంటి వారు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే మాకు, అంతే కదా. సో మా పార్టీ స్టాండ్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం కానీ ఈ రకంగానే ఉంటుంది. మేము సీటు ఇస్తేనే పనిచేస్తాం, సీటు ఇవ్వకపోతే మేము పనిచేయమనుకుంటే దయచేసి అయితే కామ్గా కూర్చోాలి, లేకపోతే వాళ్ళకి ఏదైనా నిర్ణయం తీసుకుంటేనే మంచిది తప్ప మేము ఖాళీగా కూర్చున్నటువంటి వారినో, లేకపోతే మమ్మల్ని బెదిరించేటటువంటి వాళ్ళనో, జగన్మోహన్ రెడ్డి గారికి మేము యాంటీ చేస్తామనో, లేకపోతే మాకు సీటు ఇవ్వకపోతే మేము పనిచేయమన్నటువంటి వాళ్ళు మా పార్టీకి అవసరం లేదు కూడా. అంటే ప్రతిపక్షాలు చెప్తున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందా సార్? అంటే ఈ మార్పులు వాళ్ళ గ్రాఫ్ పోతుంది కాబట్టి, అంటే ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఎన్నికలు జరుగుతాయని చెప్తున్న వాళ్ళు ఈ రోజు ఎమ్మెల్యేలు మార్చాల్సిన అవసరం ఉంటుంది. సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు గడప గడప ప్రభుత్వం మొదలైన దగ్గర నుంచి చెప్తున్నారు, పరిస్థితులను బట్టి, అవసరాన్ని బట్టి నేను కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఏదైనా మీ గ్రాఫ్లు బాగోలేకపోయినా, లేకపోతే రాజకీయ సమీకరణల కోసం, సామాజిక సమీకరణల కోసం ఇబ్బంది వచ్చినప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా మీరు బాధపడొద్దు, మేము మీకు మంచి చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నామని చెప్పాం. మొన్న కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి, మా జిల్లాకు సంబంధించినటువంటి వారు కూడా పిలిచారు, వారితో మాట్లాడారు, కన్విన్స్ చేశారు, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తామని చెప్పారు. మీరు అన్ని కూడా మీరు త్వరలో చూస్తారు కదా. అంటే ఎన్ని మారబోతున్నాయి సార్? ఎన్ని సీట్లు మారబోతున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేస్తారు సార్. అంటే గాలి వైఎస్ఆర్సీపీ మీద ఉన్న గాలి జనసేన వైపు మళ్ళీందన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? వాళ్ళకే గాలి సోకి వాళ్ళు తిరుగుతున్నారు, ఎక్కడికి వెళ్ళాలి తెలియక. వాళ్ళ పార్టీ గురించి అడిగితే లోకేష్ మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఇస్తారనంటే మాకేంటి సంబంధం అంటున్నాడు, డిప్యూటీ సీఎం ఇస్తారంటే మేము పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇవ్వడం కోసం తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరోలో మాట్లాడడం ఎంతకంటే అన్యాయం ఇంకేమైనా ఉంటుందండి? మరి వాళ్ళకి సిగ్గుంటే మరి వాళ్ళ జెండా కూలీలుగా తిరుగుతున్నారు తప్ప లేకపోతే ఎంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందో ఒకసారి మాట్లాడి వాళ్ళ సమాధానం చెప్పాలి దీనికి. రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడితే అది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుతుందన్న విశ్లేషణ ఎట్లా చూస్తారు? ప్రతి రాజకీయ పార్టీకి వారికి ఉన్నటువంటి ఎజెండా, వాళ్ళ సిద్ధాంతాలు, లేకపోతే వాళ్ళ పాలసీలు వాళ్ళకు ఉంటాయి. సో ఒకరు జాయిన్ అయినంత మాత్రానో, లేకపోతే ఇంకోటి జరిగినంత మాత్రాన మా పార్టీకి డ్యామేజ్ అవుతుంది అనుకోవడం అమాయకత్వం. సో అలాగని చెప్పి జాయిన్ అవ్వాలా లేదా అనేటువంటిది ఇట్స్ నాట్ మా ప్రెరోగేటివ్ కాదు, ఇండివిజువల్స్ తాలూకా ప్రెరోగేటివ్. సో ఏది తీసుకున్నా సరే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందో, మన 0.3-0.4% ఆఫ్ ఓటింగ్ వచ్చింది. సో అసలు పోటీలో ఉందని కానీ కనీసం ఈ రాష్ట్రంలో ఆ పార్టీ జెండా పట్టుకున్నాడు ఉన్నాడని నేనైతే అనుకోవట్లేదు. స్థానికంగా ఉన్న పరిస్థితుల ఆధారంగానే ముఖ్యమంత్రి నిర్ణయమే ఫైనల్ కాబట్టి దానికి విధేయులుగా ఉండగలిగిన వాడు మాత్రమే పార్టీలో ఉండాలని అమర్నాథ్ చెప్తున్నారు. ఈ దిశగా అనేక సమీకరణాలు వర్కౌట్ అవుతున్నాయి, మరికొన్ని మార్పులు కూడా ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్, NTV, విశాఖపట్నం.